దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక తరుణమును నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు మీతో పంచుకోవడానికి ఇచ్చినందుకొరకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రములు, ఆయన నామమునకు మహిమ ఘనత చెల్లునుగాక. అవును, ప్రభువు నన్ను నా జీవితంలో సంధించిన ప్రతి సంఘటన ఒక దివ్యమైన అనుభూతి, ఒక దివ్యమైన సంగతి. అది నా హృదయంలో ఎల్లప్పుడూ ఉప్పొంగుతూనే ఉంటుంది. నా యొక్క కృంగుబాటు దినముల్లో, శ్రమల కాలములో, కష్టకాలములో, కన్నీటి దినముల్లో ఈ అనుభూతులే నన్ను నా విశ్వాసములో నిలబెడుతున్నాయి, కాపాడుతున్నాయి. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనోధైర్యము, స్థిరమైనటువంటి విశ్వాసము ప్రభువు నాకు దయచేయుచున్నాడు. ప్రకటన గ్రంథములో చెప్పినట్టుగా వారు తమ సాక్ష్యమును పంచుకొనుట వలన జయశీలురైరి. అవును, ప్రభువు నా జీవితంలో చేసినవి మీతో పంచుకుంటుంటే నాకెంతో ఆనందము, ఎంతో సంతోషము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. గత వారంలో నేను ఐఏఎస్ ఎగ్జామినేషన్ విషయమై దేవుని చిత్తము కనుక్కొని, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెతకవద్దు అన్న దేవుని మాటకు లోబడి నా తండ్రి హృదయము గాయపరిచాను. ఆయన మాటకు లోబడలేదు. కానీ దేవుని మాట ఉత్తమైనది. ఆయనకు నా యొక్క భవిష్యత్తు తెలుసు. నేను ఎక్కడ ఉండటమో ఆయనకు తెలుసు, ఎక్కడ భద్రతో ఆయనకు తెలుసు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో ఇప్పటికే నేను ఒక పొరపాటు చేశాను. అది పొరపాటు అనటం కన్నా అదొక పరీక్ష అని నేను ఎప్పుడూ అనుకుంటాను. దేవుడు మాట ఇచ్చి తీసుకువెళ్ళారు, కానీ నాకు అక్కడ పరీక్ష పెట్టారు. మరి ఇప్పుడు అలాంటి పొరపాటు కానీ అలాంటి సందర్భం కానీ రావటం నాకు ఇష్టం లేదు. ముందుగానే దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా ఇది నీ చిత్తమేనా? నేను పోయిన వారం మీకు చూపించాను ఈ చిన్న పుస్తకం, ప్రేయర్ రిక్వెస్ట్ బుక్. మొదటి తారీఖు 18/4/76. ఎన్నో విషయాలు, ఇటువైపు నేను అడిగిన విషయాలు, ఇటువైపు దేవుడు ఇచ్చిన జవాబులు వ్రాస్తూ వచ్చాను. ఇందులో ఎన్నో సంగతులు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఎయిర్ ఇండియాలో కట్టినటువంటి డిపాజిట్ డబ్బులు, వాటిని తిరిగి నాకు 18/1/77 తిరిగి పంపారు. కనుక ఇలాంటి గొప్ప విషయాలన్నీ ఇందులో లిఖితమై ఉన్నాయి. ఈ పుస్తకం చూసినప్పుడు దేవుణ్ణి నేను ఇది అడిగాను, ఆయన ఇలాగ ఈ తారీఖున జవాబిచ్చారు కదా అని ఆనంద డోలికల్లో తేలిపోవటం కద్దు. సరే, ఇక ఈ ఉద్యోగం విషయమై నేను ప్రార్థన చేస్తూ 30/7/76 కొన్ని పెట్టుకున్నాను. ఒకటి ఎల్డీసీ జాబ్, లోవర్ డివిజన్ క్లర్క్, ఇంకొకటి లెక్చరర్ జాబ్, ఇంకొకటి ఐఏఎస్ ఎగ్జామినేషన్ అని. అయితే వీటన్నిటికంటే ముందు మా నాన్నగారు ఎప్పుడైతే ఐఏఎస్ నేను రాయనన్నానో ఎంఏ ఇన్ ఎడ్యుకేషన్ చేయమని మొదలుపెట్టారు. అప్లికేషన్స్ తీసుకొస్తాను, నువ్వు రాయాలి, పరీక్ష అపేర్ అవ్వాలని. సరే, నేను ముందుకు సాగుతూ ఉంటుండగా నాకు కొన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూలు వస్తూ ఉన్నాయి. ఎల్డీసీ పోస్టు, ఒక పెద్ద కంపెనీలో చాలా మంచి పోస్టు, రిసెప్షనిస్ట్గా, మంచి జాబు, మంచి శాలరీతో, ఇవన్నీ నాకు ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. కానీ నా మనసు వాటిని దేవుని చిత్తముగా అంగీకరించడం లేదు. కానీ ఎల్డీసీ జాబ్ మటుకు నాకు కావాలనిపించింది. తక్కువైనా సరే, ఏమైనా సరే నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఆ టైంలో
అక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఆ ఆఫీసర్ గారు నన్ను ప్రశ్నలు అడిగారు. చక్కగా టైప్ చేయమని పేపర్స్ ఇచ్చారు. నేను టైప్ చేశాను. నేను అన్నీ చక్కగా నా సర్టిఫికెట్స్ చూశారు. అన్నీ బాగున్నాయి. దే ఆర్ రెడీ టు గివ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, లైక్ టు జాబ్కి సెలెక్ట్ అయ్యామని చెప్పి ఆయన టైప్ చేయిస్తున్నారు లెటరు. అంతట్లో ఒక అబ్బాయి పేదగా ఉన్నాడు. అతను చాలా పేదగా ఉన్నాడు. బిఏ చదువుకున్నాడట. పరుగుల మీద ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కింద మీద పడుతూ ఆ కాంపౌండ్లో పరిగెట్టుకుని రావటం చూశాను. అతనికి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. అయిపోయాక మేనేజర్ గారు ఆఫీసర్ గారు నన్ను రూమ్లోకి పిలిచి, అమ్మా, నీవు ఈ పోస్ట్కి నీ ఎడ్యుకేషను, నీ క్వాలిఫికేషన్స్ చాలా ఎక్కువ. ఒకవేళ ఈ ఉద్యోగము నీకు ఇచ్చిన ఇది కేవలము ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గానే చేస్తావు, కానీ నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది, రావచ్చు. కనుక ఈ పేదవాడైన ఈ బిఏ క్యాండిడేట్కి ఈ ఉద్యోగం ఇద్దామని అనుకుంటున్నాను, నువ్వు అంగీకరిస్తే అని అన్నారు. ఆయన మాటలు నేను మర్చిపోలేదు. చాలా క్లియర్గా నా మనసులో ఉన్నాయి ఇప్పటికీను. స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా నువ్వు చేస్తావు, నీ క్వాలిఫికేషన్స్కి ఇంకా మంచి ఉద్యోగం రావచ్చు, ఇలాంటి మాటలు అక్షరాలు అవి నాకు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. నాకెందుకో ఆయనతో ఏకీభవించే మనసు కలిగింది. మా నాన్నగారు పట్ల నా భయము కానీ, నా ఉద్యోగం యొక్క అవసరత కానీ ఏమీ ఆ క్షణంలో అస్సలు గుర్తు రాలేదు. నేను గనక ఆయన మాట కాదని ఆ ఉద్యోగంలో చేరి ఉంటే ఎల్డీసీగా, తర్వాత యూడీసీగా, ఆ తర్వాత హెడ్ క్లర్క్గా నా లైఫ్ అయిపోయి ఉండేది. మొత్తానికి ఆయన మాటకు తల విప్పి ఆయన చెప్పినట్లే చేసి నా సర్టిఫికేట్స్ తీసుకొని బయటపడ్డాను. ఆ తర్వాత మా నాన్నగారు ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ గురించి అడిగారో లేదో, నేను జవాబు ఏం చెప్పానో ఏమీ గుర్తులేదు నాకు ఇప్పుడు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని చిత్తం అంటే దేవుని తలంపు మన జీవితం పట్ల ఏమిటా అని నిరీక్షించే వారికి ఖచ్చితంగా అన్నీ సమకూడి మేలుకే జరుగుతాయి అని. మనం ఆయన చిత్తం చేయాలని ఆశతో ముందుకు వెళుతూ ప్రార్థన చేస్తుంటే ఆయన ఆయా సమయాల్లో ఆయా రీతుల్లో ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేయటంలోనే ఉంది అది. అలాగే ఎల్డీసీ పోస్టు, ఐఏఎస్ చెదిరిపోయాయి. ఇక ఎంఏ ఇన్ ఎడ్యుకేషన్. దీనికంటే ముందు లెక్చరర్ పోస్ట్ గురించి ఒక మాట చెప్పాలి. నేను లెక్చరర్ అవటానికి ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే నేను పీజీలో సోషల్ వర్క్ చేశాను యూనివర్సిటీలో. చాలామందికి అసలు ఈ సబ్జెక్ట్ అంటే తెలియదు. సోషల్ వర్క్, సోషల్ అంటారు మనుషులు, కాదు, సోషల్ వర్క్. ఎకనామిక్స్లో కూడా నాకు సీటు వచ్చింది, కానీ ఎందుకో ఆఖరి క్షణంలో సోషల్ వర్క్కి ఆప్ట్ చేశాను. అందుకొరకు దేవునికి ఎప్పుడూ వందనాలు చెప్పుకుంటాను. ఈ సబ్జెక్టు మన జీవితాల మీద మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా పరిస్థితులు అన్నీ ఒక మానవుని యొక్క జీవితంపై ఎలా ప్రభావితం చేస్తాయో చదువుతాము. అంతేకాదు
వారి యొక్క అవసరతలకు సంఘం అందించే వనరులు ఏంటి, రిసోర్సెస్ ఏమిటి, అవన్నీ స్టడీ చేస్తాము. ఈ వనరులు ఈ అవసరతలో ఉన్న మనుషులకి ఎలా అందించాలి అని స్కిల్, టెక్నిక్, కౌన్సిలింగ్, ఇంటర్వ్యూస్, ఈ పద్ధతులన్నీ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవటము సోషల్ వర్క్. ఇలా వాళ్ళకి ఈ వనరులకి అవసరతలో ఉన్న బడుగు ప్రజలకు, అవసరతలో ఉన్న వ్యక్తులకు అనుసంధానంగా ఉండేటటువంటి వ్యక్తి సోషల్ వర్కర్. ఇది ప్రతి వాళ్ళు చేసేటటువంటి సేవ కాదు, అది సోషల్ సర్వీస్ అంటారు. కానీ ప్రొఫెషనల్గా పర్టికులర్ టెక్నిక్స్, స్కిల్స్తో స్టడీ చేసి వాళ్ళకి సహాయం చేయటం అన్నది అది చదివిన వాళ్ళకే అందుతుంది. ఇందులో వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, లేబర్ వెల్ఫేర్, కమ్యూనిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ చదవటమే కాదు, ప్రాక్టికల్గా మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళి, ఆ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి మేము సహాయం చేయటం అనేది సోషల్ వర్క్. పేదల పట్ల, బడుగు ప్రజల పట్ల నా దృక్పథమే మారిపోయింది. సాధారణంగా ఒక సామెత చెప్తారు, చింత చచ్చిన పులుసు చావలేదని. నేనేమంటానంటే, నిజంగా మనసు పెట్టిన చదివిన పీజీ సబ్జెక్టు మన పర్సనాలిటీపై చెరగని ముద్ర వేస్తుంది. సోషల్ వర్క్ సబ్జెక్టు నన్ను అంతగా ప్రభావితం చేసింది. అయితే ఈ కోర్సు అన్ని కాలేజీల్లో లేదు, డిగ్రీ కాలేజెస్లోనే ఉండాలి. ఇది అన్ని కాలేజెస్లో లేదు. దీని విలువ కేవలం కొన్ని మిషనరీ సంస్థలు, కొన్ని సెక్యులర్ సంస్థలు మట్టుకే గుర్తించారు. వాటిల్లో మారిస్టెల్లా ఆఫ్ విజయవాడ, సెయింట్ థెరీసా ఆఫ్ ఏలూరు, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం ఆ రోజుల్లో ఇంత మట్టుకే నేను చదివిన రోజుల్లో. ఇప్పుడంటే సిఆర్ఆర్ కాలేజీలో కూడా ఉంది, గణపవరం, మిగిలిన కాలేజెస్లో కూడా ఇది వచ్చింది. కానీ వేళ్ల మీద 4, 5, 6 కాలేజీల కంటే సోషల్ వర్క్ ఎక్కడా లేదు ఇప్పటికీ కూడా. ఇక సోషల్ వర్క్ లెక్చరర్గా పోస్ట్ అవటం అనేది ఆకాశంలో చందమామను అందుకునే ప్రయత్నమే అనుకోవచ్చు. అయితే రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీ రాజమండ్రిలో పెడుతున్నారు క్రొత్తగా. అందులో సోషల్ వర్క్ పెడతారట అని ఏదో ఒక గాలి కబురు నా చెవిని పడింది. కనుక నాకు కౌన్సిలింగ్ ఇస్తున్న సిస్టర్లు అందరము మేము అడుగుతున్నది నిజంగా ఆకాశంలో చందమామని అడగటమే అని తెలియకుండానే లెక్చరర్ పోస్ట్ అయితే నీకే బాగుంటుంది లీలా అని చెప్పడం వలన ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా మా నాన్నగారు MA ఇన్ ఎడ్యుకేషన్ చేయమని అప్లికేషన్ తీసుకొచ్చారు. పేరు రాయ్ అన్నారు, రాశాను. ఏజ్, బర్త్ డేట్, తండ్రి పేరు, మేల్ ఫీమేల్ అన్నీ వివరంగా రాసుకుంటూ చివరికి మధ్యలో వచ్చేటప్పటికి రిలీజియన్ దగ్గర హిందూ రాయ్ అన్నారు. నేను రాయనండి, క్రిస్టియన్ అని రాస్తాను అన్నా. ఆయన ముఖం చూడాలి, నా ముఖం కూడా చూడాలి. తెల్లగా పాలిపోయిన నా ముఖం, ఎర్రగా బగబగలాడుతున్న నాన్నగారి ముఖం. తిట్టేశారు, కాగితాలు మొహం మీద విసిరేశారు, గట్టి గట్టిగా అరిసేశారు. ఏంటి, ఎక్కడుంది నువ్వు క్రిస్టియన్ అని ఏ కాగితం మీద ఉంది? నువ్వు హిందూ అని రాసుంటే నీ సర్టిఫికేట్స్లో నువ్వు క్రిస్టియన్ అని రాస్తావేంటి? అంత భయము, వణుకులో కూడా నాకు ఒక ఐడియా అలా మెరిసింది బుర్రలో. ఓ, కాగితం మీద లేదంటున్నారు కాబట్టి కాగితం సంపాదించాలి, అంటే ఒక సర్టిఫికేట్ సంపాదించాలి, బ్యాప్టిజం అని అనుకున్నాను. ఆ రోజుల్లో మా చర్చిలో బాప్టిజం ఎక్కడా ఇచ్చేవాళ్ళు కాదు, మద్రాసులోనే ఇచ్చేవాళ్ళు. అదే రిట్రీట్కి వెళ్ళినప్పుడే రక్షణ వాగ్దానం ఉందా లేదా,
దేవుడు నీకు బాప్తిసం తీసుకోమని నడిపిస్తున్నారా లేదా, వాగ్దానం ఉందా లేదా అడిగి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంతట్లో మా జయస్తోత్రం మాస్టారు నన్ను పిలిచి, అమ్మా ఒక రీసెర్చ్ స్కాలర్ ఉంది, ఆవిడ ప్రెగ్నెంటు, కేజీహెచ్లో ఉన్న నర్సులందరినీ క్వశ్చనర్స్ ఫిల్అప్ చేయాలి, ఆమె చేయలేకపోతున్నారు, అసిస్టెంట్ రీసెర్చ్ స్కాలర్గా నిన్ను పెట్టుకుంటానన్నారు, నువ్వు గనక ఆవిడకి ఆ పేపర్స్ ఇంటర్వ్యూలు చేసి ఇస్తే నెలకి 200 రూపాయలు ఇస్తానన్నారమ్మా అన్నారు. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను మా నాన్నగారిని పోస్టల్ స్టాంప్స్ కూడా డబ్బులు అడగటం లేదు. నేను చెప్పాను కదా, ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన డబ్బుల్లోనే చాలా జాగ్రత్తగా వాడుతున్నాను. ఇంటర్వ్యూలకి బస్సులకు కూడా డబ్బులు అడగటానికి సిగ్గుపడుతున్నాను. అలాంటి సమయంలో ఈ 200 రూపాయలు నాకు చాలా సంతోషం కలిగింది. ట్రూ కాపీలు, పోస్టల్ స్టాంప్స్, బస్సు టికెట్లు, మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ కేజీహెచ్లో అనేక మంది నర్సుల దగ్గర సిన్సియర్గా మనస వాచ కర్మ కూర్చొని ఒక్కొక్కళ్ళ దగ్గర 1 గంటన్నర సేపు కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఆ క్వశ్చనర్ ఇంత బొత్తుండేది కంప్లీట్ చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు చాలా ఆకలేసేది. ఒక పావలా పెట్టి బస్సు ఎక్కితే అయ్యో డబ్బులు అయిపోతాయేమో అని ఎండలో పడి కూడా నడిచి ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. అమ్మ అన్నం పెడితే నాన్నగారు ఆ గదిలో నిద్రపోతుంటే అన్నం తినడానికి కూడా కళ్ళ నీళ్లు కారిపోతూ ఉండేవి. అమ్మ, పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు, నేను ఈ అన్నం తినడానికి తగిన దాన్ని కాదు అని. అలాంటి సమయంలో నేను కష్టపడి పనిచేస్తున్న ఈ సమయంలో నాకు ఆ 200 రూపాయలు 2 నెలలు జీతం అందుకున్నాను. మా నాన్నగారికి అమ్మకి 200 రూపాయలు ఇచ్చాను, మా చెల్లి వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చాను. మిగిలిన డబ్బులతో టికెట్ అప్పుడు 25 రూపాయలే, ఏలూరు విశాఖపట్నం నుంచి మద్రాసు 50 రూపాయలు. ఇంకా మిగిలిన డబ్బులు నా చేతి ఖర్చులకి ఉంచుకొని నేను మద్రాసు ప్రయాణం రిట్రీట్కి వెళ్ళాను. ఆ రిట్రీట్లో బాప్తిజం తీసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఎవరైతే నన్ను నడిపిస్తున్నారో, సేవ కౌన్సిలింగ్ ఇస్తున్నారో ఆ సిస్టర్స్, మిసెస్ జాకబ్ అండ్ మిసెస్ కమలా పాల్ ఇద్దరు కూడా, లీలా మీ నాన్నగారు ఒక భయంకరమైన ఉత్తరం రాశారు, మేమే పాడు చేస్తున్నామని, ఆదివారం ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని, లేకపోతే ఈ బొట్టు గురించి నువ్వు ఉద్యోగం వదిలేయటం చాలా భయంకరంగా చాలా ఘోరంగా రాశారమ్మా, నువ్వు కొంచెం ఆగు, ఇంటికి వెళ్తే కూడా ఇంకా మళ్ళీ నిన్ను కూడా మమ్మల్ని కూడా బతకనీరు, బాప్టిజం తీసుకోవడానికి కొంచెం ఆగమ్మా అన్నారు. నాకేం పాలు పోవట్లేదు, నేను వచ్చిందే అందుకోసం. సరే, ఇక ఆ రోజు వాకింగ్ చెప్పడం అయిపోయిన తర్వాత దేవుని సేవకుడు జాషువా డానియల్ గారు అక్కడ నిలబడి ఉంటే వెళ్ళి అడిగాను, బ్రదర్ ఐ వాంట్ టు టేక్ బ్యాప్టిజం అని. బ్రదర్ నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నానని. సో వాట్ అన్నారు. అయితే ఏంటి, దే ఆర్ అఫ్రైడ్ అన్నాను. అంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారండి నేను తీసుకోవాలంటే నవ్వుతో. ఎవరు అంటే చూపించాను, అటువైపు క్వార్టర్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చెల్లెళ్ళు అమ్మగారు అందరూ. బట్ యు ఆర్ ఏ మేజర్ నో సిస్టర్ అన్నారు. మేజర్ అంటే 18 ఏళ్ళు దాటినాయి కదమ్మా నీకు. వెంటనే నాకు అర్థమైంది, 18 ఏళ్ళు దాటితే కొన్ని హక్కులు ఉన్నాయి మనకి, ధైర్యంగా నిలబడొచ్చు. ముఖ్యంగా రిలీజియన్ విషయంలో, వివాహ విషయంలో, ఏదైనా నా సొంత విషయాల్లో నేను ధైర్యంగా డెసిషన్ తీసుకునే హక్కు గవర్నమెంట్ మనకి ఇచ్చింది 18 ఏళ్ళు దాటితే. నేను చాలా హాయిగా నవ్వాను, ఆయన అంతకంటే హాయిగా నవ్వారు. ఆ రాత్రి నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా మీరు నాతో మాట్లాడండి, ఇవన్నీ పెద్ద గొడవలు అవ్వనియద్దు,
నాకు బాప్తిసం తీసుకోవాలని ఆశగా ఉంది, మీరు నాతో మాట్లాడి నాకు ఒక్క వాగ్దానం ఇవ్వండి. నా తల్లి, నా తండ్రి, నా చెల్లెళ్ళు వీళ్ళు కూడా నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీ వైపు తిరగాలి ప్రభువా, వీళ్ళు కూడా మారు మనసు పొందాలి ప్రభువా, వీళ్ళు కూడా బాప్తిసం తీసుకోవాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో చాలా స్పష్టంగా అపోస్తుల కార్యములు ద్వారా మాట్లాడారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయోతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. నా కళ్ళు లూదియా అన్న పేరు మీద పడిని. పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచినందుకు, ఆమె హృదయం దేవుడు అలా తెరిచినందుకు నేను దేవుని స్తుతించాను. తర్వాత ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు అన్న మాట నా మనసులో అలాగ ముద్రింపబడింది. నేను నమ్మాను. నేను తరచూ మీకు చెప్తూ ఉంటాను, విశ్వాసం అన్నది ప్రార్థన చేసినప్పుడు మీరు దేని గురించి ప్రార్థన చేస్తారో ఆ విషయం జరిగిపోయిందని నమ్ముతారు. మీ ప్రార్థన దేవుడు విన్నాడు, అది జరిగిపోయింది, జరిగిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో అయిపోతుంది. అది విశ్వాసం. ఈ మాట నా హృదయంలో బహుగా ఆనందం, అనుభూతి, గొప్ప దివ్యమైన సంగతి ఈ బాప్తిసం. ప్రామిస్, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకుంటున్నాను, నా ఇంటి వారును బాప్తిసం తీసుకుంటారు. పొందినప్పుడు అప్పుడు మన్నాడు పేర్లు ఇవ్వటానికని, రండి పలానా చోటకి మీ పేర్లు ఇవ్వండి, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో రండి అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. బ్రదర్ జోబ్దాస్, బ్రదర్ ఏబెల్, ఇంకా గొప్ప సేవకులు కొర్నేలియస్ బ్రదర్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. నేను వెళ్ళగానే వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం. సిస్టర్ మీరు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు, రామ్మారా అనగానే ఏబెల్ గారు అంకుల్ అంటున్నారు, అమ్మ ఇక పైన నీ పేరు లూదియా అమ్మ, ఇంగ్లీష్లో లిడియా అమ్మ అన్నారు. ఈవెన్ నౌ మై ఈమెయిల్, జీమెయిల్, వాట్ ఎవర్ అన్నీ లిడియా పేరుతోనే నా ఇంటర్నెట్ కరస్పాండెన్స్ అంతా జరుగుతూ ఉంటుంది. నేను బాప్టిజం సర్టిఫికెట్ అడిగాను, తెచ్చుకున్నాను. అయితే విల్సన్ అంకుల్ అనుకుంటా, కొర్నేలియస్ బ్రదర్ నాకు బాప్టిజం ఇచ్చారు. అంకుల్, జో అంకుల్ నా పక్కనే నిలబడి ఓ హ్యాపీ డే అని పాట పాడారు. నాకు ఇంకా గుర్తు. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఒక విచిత్రమైన చక్కటి సంగతి జరిగింది. దేవుడు చేసే కార్యాలు ఎంత అందంగా ఉంటాయంటే, ఇక్కడ ఆడపిల్లలందరూ ఒక గుంపులో ఉన్నారు, మగపిల్లలందరూ ఒక గుంపులో ఉన్నారు బాప్తిసం తీసుకోవడానికి. ఫస్ట్ నాకే ఇచ్చారు. జో అంకుల్ పాట పాడారు ఈ ఆడపిల్లల గుంపులోంచి. నేను నా సర్టిఫికేట్ చూసుకున్నాను. 19/5/1976 పెళ్ళయ్యాక, అది ఎప్పుడు 79లో పెళ్ళయ్యాక మా వారి సర్టిఫికేట్ కూడా బాప్టిజం సర్టిఫికేట్ ఉంది, తీసి చూస్తే అదే తారీఖు 19/5/76. అంటే మగవాళ్ళ గుంపులో ఆయన ఉన్నారన్నమాట. ఆయన పుట్టు క్రైస్తవుడే కానీ బాప్తిసం తీసుకోవాలా, మారు మనసు పొందలా, రక్షణ పొందలా. ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారన్నమాట ఆ గుంపులో ఆ రోజే. దేవుడు ఎక్కడికెక్కడ ఎలాగా ఆశ్చర్యంగా మనుషుల్ని కలుపుతారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే డెఫినెట్లీ మై మ్యారేజ్ వాజ్ మేడ్ ఇన్ హెవెన్. ఇంతకీ నేను చెప్తుంది ఏంటంటే,
అలాగే నేను బాప్తిసం తీసుకొని మా నాన్నగారికి మళ్ళీ ఒక ఆయన తుపాకీ రైఫిల్ ఈ తోటాలు అలాంటి ఎక్స్పీరియన్స్ లాగా మళ్ళీ ఇంకోసారి ఇచ్చాను. నేను బాప్టిజం తీసుకున్నాను, మీరు రమ్మంటే ఇంటికి వస్తాను, లేకపోతే ఇక్కడే ఉండి ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను. పాపం డాడీ మళ్ళీ ఒక టెలిగ్రామ్ ఇచ్చి కమ్ బ్యాక్ హోమ్ అని ఇచ్చారు. వెళ్ళాను. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవంటే చెప్పలేను. అవి కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, హృదయానికి గోచరం కాదు. కానీ స్టెప్ బై స్టెప్, అడుగు 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 మనం దేవునికి లోబడినప్పుడు దేవుడి కార్యాలు ఎంత అందంగా ఒక దివ్యమైన సంగతిగా, ఒక దివ్యమైన అనుభూతిగా మన హృదయంలో నిలబడుతుంది, మన జీవితాల్లో ఉంటుంది, మన చుట్టుపక్కల వారికి ఒక మంచి సాక్ష్యంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాము. దేవుడిచ్చినటువంటి మంచి సమయం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దాము. గొప్ప దేవా, నీకు వేలాది వందనాలయ్యా, స్తుతులు స్తోత్రములు. తండ్రి రాజా, నీ చిత్తములో ఎన్నో ఉన్నాయి, నీ చిత్తములో ఎంతో ఆనందం ఉంది. మేము ఎంతో బలహీనులము, దౌర్భాగ్యులము, కానీ మోకాళ్ళు వేసి నీ పాదాల దగ్గర కూర్చొని మరియ వలె నీ మాటలు వింటూ ఉత్తమమైన దాన్ని మేము ఎంచుకున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిదారిలో నడిపిస్తూ మీ ప్రేమను మా మీద కుమ్మరిస్తూ నడిపించగలరు. ఆ విషయము నాయన ప్రజలు తెలుసుకున్నటకు, నాయన అటువంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయించుటకు మీరు సహాయం చేయము. నా జీవితంలో కూడా నేను అంతం వరకు ఈ గొప్ప అనుభూతిని పోగొట్టుకోకుండా కాపాడమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.